విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా పిన్ని వాళ్ళది మామూలు మధ్యతరగతి కుటుంబం. 6 నెలల తర్వాత కొత్త కోడలు గారికి ఇల్లు ఇరుకైపోయినట్లుంది. తమ ఇద్దరి ఆదాయాలు అత్తగారింటి కోసం ఎందుకు ఖర్చు పెట్టాలనుకుందో ఏమో తెలియదు, కానీ చిన్న చిన్న అసంతృప్తులు చిలికి చిలికి గాలివానల్లా ఇంట్లో ప్రారంభమయ్యాయి. ఆఫీస్కి చాలా దూరం అయిపోతూ ఉంది, ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది అని ప్రారంభించింది. ఆఫీస్కి దగ్గరలో ఉంటే బాగుంటుందని గొనగటం మొదలైందండి. పాపం ఇవన్నీ మా బాబాయ్ గారికి అర్థం కాక ఆయన ఏమన్నారో తెలుసా? చెప్తాను ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు అరటి రొట్టెలతో రెడీగా ఉందండి. మరి అవి చేసి చూపించడానికి మనతో పాటు సువర్చల గారు కూడా రెడీగా ఉన్నారు. మరి అవి ఎలా చేయాలో తెలుసుకుందాం. సువర్చల గారు నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం అరటి రొట్టెలు తయారు చేసి చూపిస్తా అన్నారు కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా. ఉడికించిన పచ్చి అరటికాయ, ఉల్లిపాయ ముక్కలు, బియ్యపిండి, ఉప్పు, కొత్తిమీర, అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్, ఆయిల్, జీలకర్ర, కరివేపాకు, పసుపు. మరి అరటికాయ రొట్టెలకి కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా, ముందుగా ఏం చేయాలండి? ముందుగా ఈ ఉడికించిన అరటికాయల్ని పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలా? ఆల్రెడీ చేసి తీసుకొచ్చినట్టున్నారు కదా, ఇవి అంటే ఉప్పేసి ఉడకపెట్టారా లేకపోతే డైరెక్ట్? ఉప్పేసి, కొంచెం ఉప్పేసి ఉడకపెడితే దాంట్లోకి టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఉప్పేసి ఉడకపెట్టి దాన్ని మెత్తగా చేసి తీసుకొచ్చారు. ఓకే, దానిలో ఏం చేయాలండి? దీంట్లో బియ్యపిండి కలిపేసి ఉడికించిన అరటికాయ ముక్కల్లో బియ్యపిండి యాడ్ చేశారు. ఆల్రెడీ ఉడికించినప్పుడే దాంట్లో కొంచెం సాల్ట్ వేసాము, అంటే ఇప్పుడు కూడా కొంచెం వేసుకోవాలండి సాల్ట్. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలు, 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. లక్ష్మీదేవులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు 6th, 7th క్లాసెస్కి వచ్చారు. 6th, 7th. ఉడికించేటప్పుడు కొంచెం మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. చేసేటప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకో. ఓకే ఓకే. సువర్చల గారు, మెత్తగా అయిపోయింది కదా? అయిపోయింది. దాంట్లో ఇంకేం యాడ్ చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఓకే, ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. మొత్తం వేసేద్దామా? సరిపోతుంది, కొంచెం చాలా అంటే కారం బట్టి. కారం. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసామండి, కొంచెం సాల్ట్, అలాగే మనం బియ్యపిండి యాడ్ చేసాం ఆ అరటికాయ ముద్దలో. తర్వాత కొంచెం పసుపు. నెక్స్ట్ జీలకర్ర. కొంచెం కొత్తిమీర. ఓకే, కొంచెం కరివేపాకు కూడా. ఈ కరివేపాకు కొంచెం ఇట్లా పీసెస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇవి సన్నగా కట్ చేసిన ఆనియన్స్. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకోవచ్చా? యా. ఇప్పుడు ఇది ఇట్లా మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి, మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని కూడా. ఈ చేసేసుకున్న దానికి జస్ట్ ఇట్లా చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. ఇవి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి ఇవి. ఓకే, ఇప్పుడు ఆ పిండి అంతా కూడా మనం చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా. అవునండి, ఒక్క అరటికాయ తోటి ఒక 5 రోటీల వరకు చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే, మనం బాల్స్ అన్ని చేసేసుకున్నాం కదా, ఇది కూడా మనకు వేడైపోయింది. ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఓకే, సరిపోతుందా? కొంచెం ఆయిల్ సరిపోతుందా? అంటే సిమ్లో పెట్టి. ఓకే, సిమ్లోనే పెట్టాను. ఇప్పుడు దీని ఏంటంటే మనం మామూలుగా గరిటతో కానీ దాంతో వేయక్కర్లేదు, జస్ట్ దీని మీద ఇలా పెట్టేసి ఇంకొకటి పెట్టేస్తే సరిపోతుంది. ఒక అరటికాయ తోటి మనకి ఇన్ని వచ్చాయి. ఓకే, 8 చేసాం. ఇలా ఎంతసేపు ఉంచాలండి? ఒక 5 minutes ఉంచాలి. సన్నపు దీని మీద ఉంటే కొంచెం
వీటికి ఉల్లిపాయలు అవన్నీ కూడా వేయాలన్నమాట. రెండో వైపు మళ్ళీ తిప్పాలి. దీని రెండో వైపు కూడా కాల్చాలా? కాల్చాలండి. ఓకే, మూత పెట్టేద్దా? ఇప్పుడు ఇట్లా వేసేసుకున్న తర్వాత సిమ్లో ఉంచేసి దీని మీద మూత పెట్టి ఉంచాలి. ఓకే, సిమ్లోనే ఉంది ఆల్రెడీ. 5 నిమిషాలు టైం పడుతుంది. ఓకే, సువర్చల గారు ఒకసారి చూద్దామా? చూద్దాం. వన్ సైడ్ చక్కగా కాలిందండి. మనం రెండో వైపు తిప్పుతున్నాం ఇప్పుడు. సో దీనికి ఎక్కువ టైం పట్టదు కదండి? టైం ఎక్కువ పడుతుంది. ఇది జస్ట్ ఉడికే పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఇది పెట్టేసి కూడా మనం వేరే పని చూసుకోవచ్చు. అంటే ముందుగా మనం వంట చేసేటప్పుడు కుక్కర్లో ఒక 2 అరటికాయలు పెట్టేసి ఆ రైస్ అవి పెట్టుకుంటాం అనుకోండి. సో ఈవినింగ్ స్నాక్స్ చేసేటప్పుడు ఇది తిప్పేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ అయిపోయింది. తీసేయచ్చా? మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. వేడివేడి అరటికాయ రొట్టెలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. ముందు మన సకులందరికీ ప్రాసెస్ చెప్తాను. అరటికాయ రొట్టెలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ రొట్టెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి అరటికాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, నూనె, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, బియ్యపిండి. అరటికాయ రొట్టెలు తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన పచ్చి అరటికాయను మెత్తగా చేసి తరువాత అందులో బియ్యపిండి, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి అరటికాయ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో ముందుగా చేసి ఉంచిన బాల్స్ ను పెట్టి చిన్నగా ఒత్తాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉంచి తరువాత రెండో వైపు కూడా ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, వేడి వేడి అరటికాయ రొట్టెలు రెడీ. అరటికాయ రొట్టెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. సువర్చల గారు, అరటికాయ రొట్టెలు చాలా బాగున్నాయి. చిన్నపిల్లల్ని ఈజీగా మోసం చేయొచ్చు. ఎందుకంటే మనం దాంట్లో అరటికాయ వేసినట్టు అసలు ఎవరికి తెలియదు అనమాట. అరటికాయతో చేసామనుకో, ఆలుతో చేసామని అనుకుంటారు. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మంచి ఐటమ్ చేసి చూపించారు ఈజీ ప్రాసెస్ తో. అవునండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా సక్లు, అరటికాయ రొట్టెలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఏంటంటే అరటికాయ కూర చేసినా లేకపోతే అరటికాయతో ఏ ఐటమ్ చేసినా కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉండరు. సో ఇలా చేస్తే కనుక వాళ్ళకి ఈజీగా తినిపించేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402235654 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.